ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానిస్టేబుల్స్, వాళ్ళని బయటకు తీసుకురండి. చూడండి, ఇంకోసారి పిచ్చి వేషాలు వేస్తే ఇలా కోటింగ్లుండవు, ఓన్లీ షూటింగ్లే. అమ్మా మేడం గారు, ఈ కోటింగ్లే జీవితానికి అబ్బా సరిపడానే ఇచ్చుంటారు. ఇంకా షూటింగ్లు గట్రా ఎందుకులండి? సరే వెళ్ళిరండి. మళ్ళా రావాలా? ఎందుకు రావాలి మేడం? సచ్చేదానికా? మేము మేము పోతాం గాని మళ్ళా ఇడికి రాము. పదమ్మే. అమ్మా 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 నాయన దేవుడు, ఈ ఎముకలని సరే బాబాయ్, నరాలని చెక్కడిపోయి ఉండే. అయ్యో బాబాయ్ నొప్పి. అమ్మా, నీతో పాటు నాకు కూడా తగిలే దెబ్బలు. మరెందుకు మీట సిగ్గుపడతా ఉండు? అమ్మా అరు పర్వాలేదులే. ఏంటి ఈ పొజిషన్ లో కూడా వెటకారాలాడుతున్నావా? వేటకారం కాదే, వాళ్ళంతా గుడ్డు కారం రాసుకున్నంత మంటెక్కిపోతా ఉండదు. అమ్మా నువ్వు చేసిన పనికి నిన్ను కన్నాను కాబట్టి ఈ దెబ్బలు భరిస్తా ఉండా. నా మాట కాస్త వినమ్మి. చూడమ్మి, ఒంటి నిండా ఎట్ట ఉన్నాయో దెబ్బలు. గట్టిగా కొట్టేసి ఉంటారు. ఆడవాళ్ళు తినే దెబ్బలు అమ్మేవి. సంతోషంగా బతికే జీవితాన్ని వదిలేసుకుని ఇదిగో హిట్ట అబ్బా కష్టాలు కొని తెచ్చుకోవడం అవసరమా? ఇదంతా మనకొద్దమ్మి. వద్దంటే ఏం చేయాలి? జీవితంలో నేను ఓడిపోయాను అని ఆ ఆనంద భైరవి ముందు తలదించుకొని బతకాలా? లేక ఈ జీవితాన్ని ఇంతటితోనే ముగించేయాలా? ఏం చేయాలి? నేను ఈ దెబ్బల్ని భరిస్తాను, ఈ నొప్పుల్ని భరిస్తాను, కానీ ఓటమిని భరించలేను. అమ్మా, నేను అనుకున్నది సాధించినప్పుడు నాకు ఈ జన్మే అనవసరం. నువ్వు నన్ను కన్నావు కాబట్టి నీకు నన్నిలా చూస్తే కన్నీళ్ళొస్తున్నాయి. నేను కన్న నా కలను కూడా నువ్వు నన్ను ఏ ఎమోషన్తో చూస్తున్నావో అదే ఎమోషన్తో చూస్తున్నాను. ఆ ఆనంద భైరవి చేతుల్లో నేను ఎప్పటికీ ఓడిపోకూడదు. ఆనంద భైరవి నా ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకు సమాధానం ఇచ్చే తీరుతాను. అమ్మే, అమ్మా, అమ్మే, ఏందమ్మే? స్టేషన్ లో మనల్ని కుళ్ళు పొడిచిన విషయం ఇక్కడ వీళ్ళెవ్వరికి తెలియకూడదే. మేకప్ తో దెబ్బలు ఎలాగో మేనేజ్ చేసాం, నడకను కూడా కవర్ చేయాలి. అమ్మే, మనం చెప్పకపోయినా పోలీస్ స్టేషన్ కు పోతే పూజ కాదు భర్త పూజ చేస్తారని అందరికి తెలుసు కదమ్మే. అమ్మా, తెలియకుండానే మేనేజ్ చేయాలి అంటున్నాను. అందరూ హాల్లోనే ఉంటుంటారు. ఫేక్ ఐటీ రైట్స్ కి మనకి సంబంధం లేదని ఆ ప్రీతి నమ్మితేనే మనం ఈ ఇంట్లో ఉంటాం. లేదంటే అది మనల్ని మామూలుగా బయటికి గెంటదు. అమ్మే, ఎట్ట గెంటితే ఏందిలే గాని ఈ గెంటించుకోవడం మనకేమన్నా కొత్త ఏందే? ఏడ్సం, చెప్పింది చెయ్యి, పద. అమ్మా, అత్తయ్య గారు, కాఫీ. ఆగండి.
పోలీసులు వదిలేశారా మిమ్మల్ని లేక పారిపోయి వచ్చారా? పారిపోయి రావాల్సిన కర్మ మాకేంటి మేడం? అంటే మంచిగా 3rd డిగ్రీ ఇచ్చి పంపించారన్నమాట. ఈ విషయం మీకెలా తెలుసు? పెద్దమ్మో. అబ్బబ్బబ్బ. అదే మేడం, మమ్మల్ని కొట్టారని మీకెవరు చెప్పారని అంటోంది మా పెద్దమ్మ. అవునవును. అసలు పోలీసులు మమ్మల్ని ఎందుకు కొడతారు? ఆ, ఏదో ఆ దొంగ రాస్కల్స్ ఎస్కేప్ అవ్వటానికి మా పేర్లు వాడుకున్నారు. అదే వాళ్ళు స్టేషన్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారు. అంతకు మించి ఇంకేం లేదు మేడం. ఇంతకీ ఎంక్వైరీలో ఏం తేల్చారు? వాళ్ళు ప్రొఫెషనల్ దొంగలంట. బీహార్ బ్యాచ్. చాలా రోజులుగా ఈ ఇంటి మీద రెక్కి వేసి ప్లాన్ చేశారంట. వాళ్ళలా దొరికిపోగానే మా పేర్లు అడ్డు పెట్టుకున్నారని చెప్పారంట. అంటే పోలీసులు మిమ్మల్ని ఏమనలేదా? చాలా మర్యాదగా చూసుకున్నారు మేడం. కూల్ డ్రింకులు స్నాక్లు ఇచ్చి మరి చాలా పద్ధతిగా చూసుకుని ఉండారు. చర్చలు పూర్తవగానే మేము ఏ నేరం చేయలేదు, మేము చాలా మంచి వాళ్ళము అని నిర్ధారించి స్టేషన్ కి రప్పించినందుకు సారీ అని కూడా చెప్పి పంపించేశారు. అది అక్కడ జరిగింది. కరెక్టేలే. ఆ క్షణంలో వాళ్ళు మీ పేర్లు చెప్పారని నేను మిమ్మల్ని దొంగల్లానే చూశాను. ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, మీ మొహాలకి ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని తీసుకొచ్చేంత సీన్ లేదని. అవునమ్మా ప్రీతి, ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కానీ ఏం చేద్దాం, వీళ్ళ గత చరిత్ర అంత వరస్ట్గా ఉండేసరికి ఈసారి కూడా వీళ్ళే చేసుంటారు అంటే నమ్మకుండా ఉండలేకపోయాను.